ఓం నారాయణ ఆదినారాయణ భగవాన్ శ్రీ వెంకటేశ్వర అభయ వెంకటాచలంలో తొలి హారతి. ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ. తీసేయండి. ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకటేశ్వర వారి లీల వివరించుకుందాం. ఓం నారాయణ ఆదినారాయణ. గోపారంలో ఒక రైతుకి మందులో ఉన్న గొర్రెల్ని రోజుకొక గొర్రెని ఒక్కొక్క తినేస్తూ ఉండేది. ఆ బాధను తట్టుకోలేక కడుపు మండి ఆ రైతు కుక్కని సొరకత్తితో నరికేశాడు. కాలాంతరంలో కొన్ని సంవత్సరాల తర్వాత అతనికి పుట్టిన ప్రతి బిడ్డ కూడా కుక్క వలె అరిచి చనిపోయేవాడు. ఈ మానసిక ఆవేదన తట్టుకోలేక నేనేం చేశాను, నా బాధ ఏంటి, నా కర్మ ఏంటని బాధపడుతూ ఎంతోమందిని అడిగినా అతనికి ప్రయోజనం లేకుండా పోయింది. ఎన్నో దేవాలయాలు తిరిగాడు, ఎంతో చోట్ల ప్రయత్నాలు చేశాడు. ఎంత చేసినా కానీ తనకి ప్రయోజనం లేకుండా పోయింది. ఆ సమయంలో శ్రీ 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 భగవాన్ వెంకటేశ్వర వారు గుర్తొచ్చి స్వామివారి దగ్గరికి వచ్చి, నా పరిస్థితి ఇది స్వామి, నా మందులో ఉన్న గొర్రెల్ని రోజుకో దాన్ని కుక్క తినేస్తుంటే కడుపు మండి బాధతో కత్తితో నరికేశాను, ఇది నా పరిస్థితి అని విన్నవించుకున్నాడు భగవాన్ వెంకటేశ్వర వారికి. స్వామివారు చిరు మందహాసంతో, అయ్యా పుడతారు 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 అని ముమ్మారు స్వామివారు చెప్పారు. చెప్పిన తర్వాత అతనికి ఎక్కడో ఒక అనుమానం. అయినా సరే భగవాన్ వెంకటేశ్వర చెబితే ఏదైనా జరిగి తీరవలసిందే కదా అని మనసులో అనుకున్నాడు. తర్వాత అతనికి 3 పిల్లలు జన్మించి జీవించి ఎంతో వృద్ధిలోకి వచ్చారు. అంటే ఇక్కడ భగవాన్ వెంకటేశ్వర వారిని దగ్గరకు వచ్చి తను చేసిన పొరపాటుని, తను చేసిన తప్పును ఒప్పుకున్నప్పుడు పరమాత్ముడు స్వరూపుడు భగవాన్ వెంకటేశ్వర క్షమించి మరి ఆయనకి 3 మగపిల్లలు అనుగ్రహించి వారిని మరలా జీవించేటట్లు దీవించి స్వామివారు అనుగ్రహించారు. ఈ లీల ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన పొరపాటుని, మన తప్పుని మనం తెలుసుకుంటే ఆ పరమాత్మ స్వరూపుడు మానవ స్వరూపంలో భూమి మీద అవతరించి ఉన్నారు కాబట్టి మన యొక్క బాధను గ్రహించి వెంటనే అనుగ్రహించి అతని యొక్క మనోవేదనని తన భార్యాభర్తల ఆ రైతు అతని భార్య మనోవేదనని భగవాన్ వెంకటేశ్వర తీర్చి వారి కడుపుని చల్లగా దీవించారు. అందుకని ప్రతి ఒక్కరం కూడా తెలుసో తెలియకో తప్పు చేస్తే అది భగవంతుడి దగ్గర మనం ఒప్పుకుంటే ఆ తప్పుకి పరిష్కార మార్గం ఉంటుందని ఈ లీల ద్వారా భగవాన్ వెంకటేశ్వర మనకు చూపించారు. అందుకని ప్రతి ఒక్కళ్ళం కూడా తప్పుకు దూరంగా ఉందాం, భగవాన్ వెంకటేశ్వర వారికి దగ్గరగా ఉందాం, అధర్మానికి దూరంగా ఉందాం, ధర్మస్వరూపుడైన భగవాన్ వెంకటేశ్వర మార్గాన్ని ఎంచుకుందాం. ఓం నారాయణ ఆదినారాయణ. అట్లాగే భగవాన్ వెంకటేశ్వర స్వామి అభయ వైకుంఠాశ్రమంలో ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది, భజనలు జరుగుతున్నాయి, సత్సంగములు జరుగుతుంది, అట్లాగే హోమాలు జరుగుతున్నాయి. స్వామివారి యొక్క మూల స్వరూపాన్ని దర్శించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని, సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి. ఓం నారాయణ ఆదినారాయణ. తెనాల నుండి సంగంజాలముడి గ్రామం 7 కిలోమీటర్లు, తెనాల నుండి గుంటూరు వైపు వెళ్ళే మార్గంలో సంగంజాలముడి గ్రామం ఉంది. ఆ గ్రామంలో భగవాన్ వెంకటేశ్వర అభయ వైకుంఠాశ్రమం ఉంది. అభయ వైకుంఠాశ్రమంలో హోమగుండం చుట్టూ ప్రదక్షిణాలు చేసి స్వామివారి యొక్క మూల స్వరూపాన్ని దర్శించి స్వామివారి యొక్క అన్నప్రసాదాన్ని సేకరించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందప్రార్థన. ఓం నారాయణ ఆదినారాయణ. తెనాల నుండి సంగంజాలం గ్రామం 7 కిలోమీటర్లు, తెనాల నుండి గుంటూరు వెళ్ళే మార్గంలో సంగంజాలం భగవాన్ అభయ వైకుంఠాశ్రమం ఉంది. ఆ వైకుంఠాశ్రమం భగవాన్ వెంకటేశ్వర దర్శించండి. ఓం నారాయణ ఆదినారాయణ. మీ గంగాధర స్వామి.